లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. అడిక్వేట్ బోన్ ఉండదు. టిపికల్ సర్జికల్ ప్రొఫైల్లో చూసే బేసిక్స్, ఉదాహరణకి వాళ్ళ వైరల్ మార్కర్స్ తో పాటు ఇలాంటి సర్జరీస్ కి బికాజ్ అంటే లెస్ అంత మేజర్ కాదు అండ్ లోకలైజ్డ్ కాబట్టి ఇంకా ఏమేమి పారామీటర్స్ చూస్తారండి? డయాబెటిక్ కండిషన్స్ కావచ్చు, అన్ని చూడాలి. మేజర్ సర్జికల్ ప్రొఫైల్ లో ఉండే అన్ని పారామీటర్స్ కి పేషెంట్ ఫిట్ అయితేనే మనం సర్జరీ. అండ్ ఇవి జనరల్ అనస్థీషియాలో చేస్తారా లేక లోకల్? అన్ని జనరల్ అనస్థీషియాలో. అన్ని జనరల్. సో ఇట్స్ యాక్చువల్లీ మేజర్ సర్జరీ. దే ఆర్ మేజర్ సర్జరీ. అంటే ఏదో పళ్ళకే కదా అనుకోవడానికి లేదు. లేదు ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి చేసేసేది కాదు. ఇది మేజర్ కాస్మెటిక్ ఆర్ వాటెవర్. బట్ ఆల్ ద ఇన్సిషన్స్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ఇన్సైడ్ ద మౌత్. అంటే ఎప్పుడు కోత అనేది మనకి నోట్ లోపల నుంచే ఉంటుంది కాబట్టి ఏ కాస్మెటిక్ జా సర్జరీ తర్వాత కూడా ముఖం మీద మచ్చపడటం, కత్తిఘాట్ అనేది పడదు. సో తర్వాత నార్మల్ గానే ఉంటుంది, ఫేస్ మీద మచ్చలేమి ఉండవు. రికవరీ ఎంత కాలం పడుతుంది డాక్టర్ నవత ఫర్ సర్జరీ అయ్యాక? ఫర్ ఆల్ సర్జరీస్. కాస్మెటిక్ సర్జరీస్ అని ఎలెక్టివ్ కాబట్టి 1-2 days లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు. తర్వాత సాఫ్ట్ డైట్ 8 hours నుంచి తినటం స్టార్ట్ చేస్తారు. ఫేషియల్ స్వెల్లింగ్ ఉంటుంది, అది 1 week వరకు ఉంటుంది. సో 1 week తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే లుక్ నార్మల్. ఇప్పుడు బయట చేస్తే బయట కట్లు కడతాం, లోపల చేస్తే ఏం చేస్తారు? కట్లేం కట్టక్కర్లేదు, అదే చెప్తున్నాను. ఫిక్సేషన్ టెక్నిక్స్ ఎంత బాగా వచ్చాయంటే బోన్ ని ఫ్రాక్చర్ చేసి మనం ముందుకి వెనక్కి జరుపుతాం జా బోన్ ని. అండ్ మధ్యలో ఉండే గ్యాప్ ఏదో ఫిల్ చేస్తారు. ఒక్కొక్కసారి బాగా ముందుకు తెచ్చి గ్యాప్ ఉంటే బోన్ గ్రాఫ్ట్ వేస్తాం. అది హిప్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా తీసి బోన్ గ్రాఫ్ట్ వేయాల్సి ఉంటుంది. బట్ ఒక 10 mm వరకు జరిపిన దానికి బోన్ గ్రాఫ్ట్ వేయక్కర్లేదు. సో చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది. ఆల్మోస్ట్ మీరు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ముఖ కవళికల్ని మీరు కావాలంటే మీరు ఎలా ఉన్నా కూడా మీరు ఏ మహేష్ బాబు లాగో, ఏ బ్రాడ్ పిట్ లాగో, షారుఖ్ ఖాన్ లాగో, లేకపోతే హృతిక్ రోషన్ లాగో మారాలంటే మారచ్చు అంటారు. మారాలంటే మారలేము. మన ముఖానికి ఎంత వరకు ప్రావిజన్ ఉందో అంతవరకు వీ కెన్ గెట్. అంటే ఇప్పుడు ఒక స్ట్రైట్ ఫేషియల్ ప్రొఫైల్, చక్కగా నవ్వితే అందంగా పళ్ళు కనిపించేటట్టు, అండ్ ఎగ్జాక్ట్లీ అలాగే, అండ్ పెదాలు చక్కగా మాట్లాడేటప్పుడు మూసుకునేటట్టు. ఎందుకంటే దవడల పొజిషన్ సరిగా లేకపోతే మాట కూడా స్పష్టంగా రాదు. సో ఇలాంటి బేసిక్ ఫంక్షన్స్తో ఇనుముడింపు చేస్తూ అందాన్ని కూడా పెంచవచ్చు. బట్ డ్రాస్టిక్గా అండ్ ఫ్యాసినేటింగ్గా ఫ్యాన్సీ కరెక్షన్స్ అయితే చేయలేదు. రైట్. చాలా ఎక్సలెంట్గా, అంటే బోత్ ఫార్మ్ అండ్ ఫంక్షన్ రెండింటికి సమాన గౌరవం ఇస్తూ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి చాలా బాగుంది డాక్టర్ నవత. అండ్ చాలా మందికి ఐఎమ్ షూర్ క్వెరీస్ వస్తూ ఉంటాయి మాకు. యాజ్ వీ గెట్ మోర్ అండ్ మోర్ క్వెరీస్ అబౌట్ దిస్ మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం. సాక్షి లైఫ్లో మీరు ఇలాగే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. అండ్ అది విషయం అనమాట. మాక్సిలో ఫేషియల్ సర్జరీ అంటే ఎవరెవరు ఏ కండిషన్స్లో ఏమేమి చేయించుకోవచ్చో వాళ్ళ ఒక బ్రాడ్ అవుట్లుక్ ఇచ్చాం. రాబోయే వారాల్లో ఇంకా క్షుణ్ణంగా కూడా మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్డ్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.